Hi friends, ఈరోజు క్లాస్లో మనం నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హైయర్ ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం. సో హోమోజీనియస్ అంటే ఏం చేసాము? సో హోమోజీనియస్ అంటే ఈక్వల్ టు 0 ఉన్నదాన్ని హోమోజీనియస్ అని అనుకున్నాం. అదేవిధంగా నాన్ హోమోజీనియస్ అంటే ఏంటంటే ఈక్వల్ టు 0 కాకుండా ఎక్స్పోనెన్షియల్ కానీ హైపర్బోలిక్ కానీ లేదంటే ట్రిగ్నోమెట్రిక్ కానీ సో ఇలాంటి టైప్ ఆఫ్ అనే వాల్యూస్ అంటే ఈక్వల్ టు 0 కాకుండా ఇంకేమున్నా సరే మనం ఏమంటాము అంటే నాన్ హోమోజీనియస్ అని అంటమాట. సో ఇందులోన ఈరోజు ఎక్స్పోనెన్షియల్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అది ఎలా ఉంటుంది అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి? ఈ పవర్ ఆఫ్ కదా. సో ఈ పవర్ ఆఫ్ 2x కానీ అంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫార్మాట్లో ఏమున్నా కూడా దాన్ని మనం నాన్ హోమోజీనియస్ అంటాం. సో ఇదొక టైప్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ మాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y" మైనస్ y 5y' ప్లస్ 6 ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ 2x అనేది ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాట. ఓకేనా? సో ఇలాంటివి ఉన్నప్పుడు దీన్ని మనం నాన్ హోమోజీనియస్ అని అంటాం. సో ఇక్కడ ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఏదైతే ఇస్తున్నామో దీనికి మనకి ఏంటంటే 6y కదా. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి y ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్. సో ఈ ఫార్మెట్లో మనకు క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటంటే సో ఇది మాట ఇంటూ y ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్. సో ఈ ఫార్మాట్లో మనకి క్వశ్చన్ అనేది అడుగుతారు కదా. ఇలాగ అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి అని చేస్తాం. ఈ y అనేది ఈ రైట్ సైడ్ ఇలా ఉంచేసి లేదంటే ఈ లెఫ్ట్ సైడ్ ఇలా ఉంచేసి ఈ ఎఫ్ ఆఫ్ డి అనేది మనం ఏంటి రైట్ సైడ్ తీసుకొచ్చేస్తే ఏం చేస్తుంది? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇటువైపు వస్తే ఏం చేస్తుంది? మనకి డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ అదే చేస్తున్నాం ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి. ఓకేనా? సో అప్పుడు ఇక్కడ ఏంటి అసలు ఈ ఎక్స్పోనెన్షియల్ ఏం చేస్తాము అంటే ఏదైతే మనకి ఏ ప్లేస్లో ఉంటుందో దాన్ని మనం డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఏం చేస్తాము? ఈ ఎక్స్పోనెన్షియల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే మనకి ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఉంది కదా ఆ ఏ ప్లేస్లో ఏదైతే వస్తుందో ఆ యొక్క వాల్యూని మనం ఇక్కడ వచ్చిన ఈ డి ప్లేస్లోన మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో డి ఈక్వల్ టు ఏ మాట. సో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్. సో మనకి ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ అడిగితే పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. లేదు జనరల్ సొల్యూషన్ లేదంటే కంప్లీట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో హోమోజీనియస్ చెప్పాను. ఏంటి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేసేటానికి 3 రూట్స్ అనేవి చెప్పాను. ఒకటి డిఫరెంట్, రెండు ఒకటి ఈక్వల్, నెక్స్ట్ వచ్చేసరికి రియల్ అండ్ ఇమేజినరీ రూట్స్ అని చెప్పాను. సో వాటి ద్వారా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేసి సో అదేంటి హోమోజీనియస్లో జనరల్ సొల్యూషన్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటి సరిపోతుంది. ఇక్కడ నాన్ హోమోజీనియస్ వచ్చేసరికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ జనరల్ సొల్యూషన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఇది ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా అంటే ఇక్కడ ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ అడిగారు కాబట్టి ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏంటి? ఎఫ్ ఆఫ్ డి వై ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఆ రూపంలో ఉందన్నమాట ఇక్కడ. సో ఇదంతటిని మనం ఏమనుకుంటున్నాం? గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ డి అనుకుందాం ఇదంతటిని. సో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఓకే ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫార్మాట్లో ఉంది ఇదంతా. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ y అనేది ఇక్కడ ఉంచేసి ఈ ఎఫ్ ఆఫ్ డి యొక్క టర్మ్ అంతటిని కూడా ఇటువైపు తీసుకొచ్చేస్తున్నాం. అంటే ఏం చేస్తుంది? ఇక్కడ డివైడ్ చేస్తుంది. సో ఈ డివైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఏదైతే ఏ ప్లేస్లో ఉందో ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ సో ఏదైతే ఏ ప్లేస్లో ఉందో దాన్ని మనం డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక ఏ ఈక్వల్ టు ఎంత? 4. కాబట్టి ఏ ఈక్వల్ టు 4 అయితే డి ఈక్వల్ టు 4 అనేది అవుతుంది అన్నమాట. ఓకేనా? ఏ ఈక్వల్ టు 4 కాబట్టి డి ఈక్వల్ టు 4 అవుతుంది. సో డి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 5 ఇంటూ 4 అంటే 5 4 20 ప్లస్ 6. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? 16 ప్లస్ 6 అంటే 22, 22 మైనస్ 20 అంటే 2. సో ఈ పవర్ ఆఫ్ 4x బై 2. సో y ఈక్వల్ టు ఓకేనా? సో ఈ విధంగా పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తాము. లేదు కంప్లీట్ సొల్యూషన్ అడిగితే ఎలా చేయాలో చెప్తాను. మనకి కొన్నిసార్లు ఎలా ఇస్తారు అంటే ఇక్కడ ఈక్వల్ టు పక్కన 0 ఇవ్వరు. అలా అనేసి ఏ టర్మ్స్ ట్రిగ్నోమెట్రీ కానీ హైపర్బోలిక్ కానీ ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్ కానీ ఈ విధంగా ఏమీ ఇవ్వకుండా జస్ట్ ఒక కాన్స్టెంట్ ఇచ్చేసారు.
ఈ కాన్స్టెంట్ ఇచ్చేస్తే మనం దీన్ని ఎక్స్పోనెన్షియల్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఎలా తీసుకోగలము అంటే ఫస్ట్ గివెన్ దట్ అనేసి మనకి ఏదైతే ఇచ్చారో అది తీసేసుకుంటాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, యాక్సిలరీ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ హోమోజీనియస్లో డిస్కస్ చేసాం. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటని చెప్పుకున్నాం, y అనేది తీసుకోము, ఈక్వల్ టు పక్కన ఏమున్నా కూడా దాన్ని మనం 0 కిందే కన్సిడర్ చేస్తాం యాక్సిలరీ ఈక్వేషన్ కింద. అంటే మన యాక్సిలరీ ఈక్వేషన్లో ఏం చేస్తామంటే ఈ డి ఏదైతే డి ఉందో ఆ డి ప్లేస్లోనే ఎం అనే దాన్ని రీప్లేస్ చేస్తాం. చూడండి ఇక్కడ 4d² - 4d + 1 అని ఉంది కదా. సో దాన్ని మనం ఇక్కడ ఎలా రాసుకున్నాం, 4m² - 4m + 1 అనేది తీసుకున్నాం. y అనే దాన్ని మనం y అనే దాన్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాము. అదేవిధంగా ఈక్వల్ టు పక్కన ఏమున్నా కూడా యాక్సిలరీ ఈక్వేషన్కి వచ్చేసరికి అది హోమోజీనియస్ అయినా నాన్ హోమోజీనియస్ అయినా యాక్సిలరీ ఈక్వేషన్కి వచ్చేసరికి ఈక్వల్ టు పక్కన 0 ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే దీని ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో రూట్స్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ మనకి మిడిల్లో ఏముంది -4m అని ఉంది. అంటే మనం ఫ్యాక్టరైజేషన్స్ అయినా చేయొచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి ఎలాగైతే -b + or - b² - √b² - 4ac/2a అని ఉంటుందో సో ఆ ఫార్ములా కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ సింపుల్గా యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటి, మనకి ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ అనేది రావాలి. అదే సేమ్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 1 × 4m² అంటే 4m² వాల్యూ అనేది రావాలి మల్టిప్లై చేస్తే. సో ఇక్కడ నేను ఏమని తీసుకున్నానంటే -2 - 2m అనేది తీసుకున్నాను. సో దీని ద్వారా ఏంటి, -2mని యాడ్ చేస్తే మనకి -4m అన్నది వస్తుంది. అదే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే -× ప్లస్ అవుతుంది. సో 2 × 2 ఏమవుతుంది, 4 అవుతుంది, m × m² అవుతుంది. సో ఇక్కడ ఏంటి మనకి -2m - 2m అనేది ఇక్కడ అవుతుంది. సో ఈ 2 నెంబర్స్ అనేది తీసుకుంటున్నాం. సో ఈ ఓన్లీ ఈ వీటి ప్లేస్లోనే మనం ఇవి రాసుకుంటాం. అదేవిధంగా +1 = 0. సో ఇప్పుడు ఏంటి, మనం కామన్ తీస్తున్నాం. ఎలా కామన్ తీస్తున్నాం, ఈ 4m² - 2mలో నుండి 2m అనేది కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఎంత మిగులుతుంది, సో ఇక్కడ 4లోంచి ఇక్కడ 2 కట్ అయిపోతే ఇంకా 2 ఉంటుంది. ఒక mలో నుండి ఇంకొక, సో ఇక్కడ ఏంటి ఆల్రెడీ m² ఉంది, ఒక mకి తీసేస్తే ఇంకొక m ఉంటుంది. సో 2m × 2m అంటే 4m² మైనస్ ఇక్కడ ఏంటి 2m తీసేస్తాం కాబట్టి ఇంక ఇక్కడ 1 ఉంటుంది. అదేవిధంగా మైనస్ ఇక్కడ ఏంటి 1 అనేది దాన్ని కామన్ తీస్తే 2m. సో 1 × 2m అంటే 2m మైనస్, సో -× ఏమవుతుంది +1. ఓకేనా, = 0. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఏదైతే లోపల కామన్గా ఉన్నాయో అదొకటిగా తీసుకుంటాం. ఓకేనా, సో లోపల ఏం కామన్ ఉన్నాయి, రెండు వైపులా ఈక్వల్గా ఉన్నాయో లేవో చూడాలి. సో మనకి 2m - 1 అనేది రెండింటి దగ్గర సేమ్ అనేది ఉంది. సో దాన్ని మనం ఈక్వల్గా తీసుకుంటాం. ఓకేనా, సో దాన్ని 2m - 1 అనే దాన్ని ఒకదానికి తీసుకొని ఇంకొకటి ఏం తీసుకుంటామంటే, సో దేంతో అయితే మనం కామన్ తీసామో, ఏమైతే కామన్ తీసాం, ఇక్కడ 2m తీసాము, ఇక్కడ -1 తీసాం. సో ఆ రెండింటిని ఒక దగ్గర తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి. కొన్నిసార్లు కొన్ని మనకి ఈక్వేషన్స్కి మనకి ఎలా వస్తాయి అంటే ఇక్కడ రెండు కూడా ఈక్వల్గా రావు. సో ఇక్కడ ఏదో నార్మల్గా ఈక్వల్గా వచ్చేసింది అంతే. ఈ రెండు ఈక్వల్గా రావాలని కూడా ఏమీ ఉండదు. ఓకేనా, సో 2m - 1 × 2m - 1 = 0. ఓకేనా, సో ఇలాగ మనం చేస్తాం. సో ఇప్పుడు ఏంటి, దీనికి మనం =0 అప్లై చేస్తాం, దీనికి =0 అనేది అప్లై చేస్తాం. సో ఫస్ట్ దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ -1 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే +1 అవుతుంది. ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. సో యాజ్ యూజువల్లీ ఇది కూడా -1/2 అనేది వస్తుంది. సో అప్పుడు మనకి రూట్స్ ఏమేమి వచ్చాయి, m అంటే ఏంటి అనుకున్నాం, రూట్స్ అనుకున్నాం హోమోజీనియస్ చెప్పుకునేటప్పుడు. సో 1/2, 1/2. సో ఇప్పుడు ఏంటి, రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్గా వచ్చాయి. అవునా, ఈ రెండు కూడా ఈక్వలే కదా, డిఫరెంట్ ఏం కాదు కదా. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఓకే, ఇప్పుడు ఏంటి మనం 3 రూట్స్ అనేవి చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమని చెప్పుకున్నాం, డిఫరెంట్. సెకండ్ వన్ ఈక్వల్. థర్డ్ వన్ రియల్ అండ్ ఇమేజినరీ చెప్పుకున్నాం కదా. సో అందులోన ఈక్వల్ కాబట్టి సెకండ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో సెకండ్ ఫార్ములా యూజ్ చేసి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాస్తాం. సో ఇప్పుడు ఏంటి, మనకి
పర్టికులర్ ఇంటిగ్రల్. సో సిఎఫ్ అనేది అయిపోయింది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. ఇక్కడ వరకు హోమోజీనియస్ అనేది ఇక్కడ వరకు ఇలాగే చేసాం కదా, హోమోజీనియస్ ఇక్కడ వరకే చేసాం. ఇప్పుడు మనకి ఏంటి, నాన్ హోమోజీనియస్ కాబట్టి మనకి జనరల్ సొల్యూషన్ అనేది రావాలి అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే e⁴ సో y అనేది ఇలా ఉంచేస్తాం, అవునా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ y ఈక్వల్ టు, సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 100. సో ఇక్కడ ఏంటి మనం తీసుకున్నాము, 100 కదా తీసుకున్నాం ఇటు సైడ్. సో 100/4d² - 4d+1 అని తీసుకున్నాం. మరి మనకి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఉండాలి కాబట్టి e⁴x అని తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను, e⁴ x. ఎందుకు అంటే e⁴ వాల్యూ ఎంత మనకి 1, అవునా. e⁴ వాల్యూ ఎంత 1. సో 1 × 100 అంటే 100 వస్తుంది. కానీ మనకి ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్లో కావాలి కాబట్టి నేను ఈ యొక్క ఎక్స్ట్రా టర్మ్ అనేది తీసుకున్నాను. సో దీని ద్వారా మనకి ఏమని తెలుస్తుంది, d = 0 అని తెలుస్తుంది. దీని ద్వారా మనకి d = 0 అని తెలుస్తుంది. కాబట్టి ఆ d ప్లేస్లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇంకా 1 అనేది మిగులుతుంది. సో 100/1 అంటే 100 మాత్రమే. సో ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y = CF + PI. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసి ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా రాయి. సో ఇది ఏంటి మనకి నాన్ హోమోజీనియస్లో ఎక్స్పోనెన్షియల్ అన్నమాట. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.